దేవాలయం లోపల ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 1000 స్తంభాల దేవాలయం అనే మహాశివరాత్రి రోజు ఎంతో పెద్ద ఎత్తున భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయటానికి కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలనే ఆలోచనతోటి ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఒకటి. మరి ఆ పరమశివులు వరంగల్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి ఈవో గారు, అయ్యగారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే విఐపీస్కు కొంచెం ఈసారి తగ్గించైనా దానిని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం. కాబట్టి మరి పాత్రికేయులు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడూ జరగని విధంగా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో కూడా ముందుకు పోవడం జరుగుతున్నది. మేడారం జాతర అంటే మేడారంలో కొందరు విఐపీల ద్వారా ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం. కానీ మీరు ఒక 10% కోణమే చూస్తున్నారు. అభివృద్ధి చేసిన 90% కోణంలో కూడా దాన్ని ప్రచారం చేయండి దయచేసి. ఎందుకంటే ఎన్నడూ చరిత్రలో లేని విధంగా దాని శాశ్వత పరిష్కారానికి టెంపరీగా ప్రతిసారి 200 కోట్లు కేటాయించడం, తినటం, అవతల పడటం కాకుండా పర్మనెంట్గా దాన్ని రోడ్లు వెడల్పు మొదలు పెడితే శిల్పులతోటి చెక్కియటం కానీ ఏది కానీ పోయిన ప్రతి ఒక్క భక్తుడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలా మన ఏది సమ్మక్క సారక్క జాతర దగ్గర ఒక్క కాడ మాత్రం ఇప్పుడు అన్ని మంచి జరిగితే ఎందుకు గుర్తిస్తారు? ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరిగినాయి, తప్పు ఆడు జరగలేని కాదు. అది కూడా తెలిసి అన్ని తెలిసి ఉండి ఉన్నటువంటి విఐపీల ద్వారానే జరిగిందనటానికి అది ఎటువంటి అనుమానం లేదు. అది చిన్నది. అది ఒక్కరోజు, ఇన్ని రోజులలో ఒక్కరోజు జరిగింది. కానీ ఆ ఒక్కరోజుదే గుర్తుపెట్టుకొని మిగతా అన్నింటినీ విస్మరించకండి దయచేసి. ఎందుకంటే వాటిని కూడా ఎన్నడూ చేయని విధంగా దాన్ని చేసి చూపించడం ఇవాళ చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా, ఎన్నడూ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నైట్ ఆల్ చేసే విధంగా లేకుండా క్యాబినెట్ మీటింగ్ కానీ అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకంటున్నామంటే వాస్తవాలకు దగ్గరలో ఉండాలి. మనం కూడా కొన్నిట్లలో మేము ఉన్నాం. ఇప్పుడు అంత బాగా జరిగిందని చెప్పగలుగుతామా? విఐపీల ద్వారానే జరిగిందని మేమే చెప్పుకోగలుగుతున్నాం. క్లియర్ మా తప్పును మేము చెప్పుకుంటున్నాం. దానిని పునరుద్ధం కాకుండా చూసుకుంటాం. అట్లాగనే ఇక్కడ కూడా విఐపీలని తగ్గియటానికి కొందరు దాతలు ఉంటారు, పర్మనెంట్ దాతలు ఉంటారు. ఆ దాతలకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదేంది అని చెప్పి అది ఏంది అనేటప్పుడు ఆ దాతకు ఎలా అలంకరణ చేయాలి, గుడి అలంకరణ చేయాలి, కార్యక్రమాలు చేయాలి. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు లిమిట్ వరకు ఉంటుంది. మిగతా కొన్ని అవి చేస్తుంటారు. ఆ దాతలకు కొద్దిగా ప్రియారిటీ ఇచ్చినంత మాత్రాన దానికి ఇది చేసుకోకూడదు అని చెప్పి కూడా అందరికీ వాళ్ళని పెట్టి వీళ్ళని కూడా చిన్న చూపు చూడకుండా చేయాలని వీళ్ళకే సౌకర్యం కలిగించే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మేము మీరు ఇప్పుడే చెప్పంగా వింటున్నాను. నేను గతంలో ఫ్రీగా ఉండే సెంటర్ అంటే ఇప్పుడు మీరు చెప్పినాక నాకు తెలిసింది. అది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన అయితే నేను ఇమీడియట్ మాట్లాడి నేను ఒకటి చేయగలుగుతాను.
సెంట్రల్ది కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఇంకో 2 రోజులు సమయం కూడా ఉన్నది. కాబట్టి నేను ఇవాళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీరు హైయర్ అఫీషియల్స్తో నేను మాట్లాడి దాని గురించి మన ఒక్క దగ్గర తీసుకుంటున్నారా, ప్రతి దగ్గర తీసుకుంటున్నారా. గతంలో నేను దుర్గామాతని ఓ 15-20 ఏళ్ళకి వెళ్ళి గుడి లోపల పెట్టేది ఇక్కడ. వారు ఇక్కడ ఈసారి ఏం చేసారు, బయట పెట్టాలి అన్నారు. నేను మీదికి వెళ్ళి మాట్లాడి అటు ఇటు చేసి మనం ఇక్కడ తీసుకొచ్చి సార్ పెట్టగలిగినాం. హైట్కి ఇంతే ఉండాలి, అక్కడ ఇది చేయకూడదు, ఇది చెయ్యాలని నియమాలు నిబంధనలు కొన్ని పెట్టినరు. అది ఒక్కరికి అంటే మంచి చెడు ఆలోచించకుండా ఎవరు చేయరు, ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ. దాని ద్వారా ఏమైనా నష్టాలు గుడికి కానీ ఇంకేదైనా వాతావరణానికి కానీ ఇబ్బందులు ఉన్నాయనంటే వాళ్ళు చేసి చేయవచ్చు కూడా. దానిని ఒకసారి నేను దేని గురించి అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు మేము ఒక 24 గంటలలో ఇప్పుడు మేము ఒక 24 గంటల లోపటే దీనికి జవాబు చెప్తాం, దానికి ఎటువంటి అనుమానం లేకుండా. మహాశివరాత్రి మహాపర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాల్లో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం, వేములవాడ లాంటి పెద్ద క్షేత్రాల్లో కూడా ఏ విధంగానే జరుపుతామో అదేవిధంగా 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఉత్సవాలు నిర్వర్తించడానికి మహాశివరాత్రి పర్వదినాన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవ, అదేవిధంగా 4:30 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం లోపల స్వామివారికి ఉత్తిష్ట గణపతికి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానంతరం నమక చమకాదులతోని స్వామివారికి ప్రతి భక్తునిపై గోత్రనామాదులతో కూడా సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 11 గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున లింగోద్భవ సమయం అని చాలా ప్రాముఖ్యత. అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఈ లింగోద్భవ కాల పూజ నాడే లింగోద్భవ సమయం లోపలనే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని స్వామివారికి అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా శివ కళ్యాణోత్సవం సాయంత్రం 5:30 గంటలు ప్రారంభమవుతుంది, రాత్రి 7:30 గంటల వరకు కూడా. అదేవిధంగా జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 క్యూ లైన్లు, ధర్మదర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత, సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకున్న విధంగా ఏర్పాటు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు. అదేవిధంగా రుద్రాభిషేకాల దర్శనం, మామూలుగా సహజంగా డోనర్స్ దాతల కొరకు ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది విఐపి దర్శనాలు అనేది లేదు. వాస్తవం చెప్పాలంటే అది కూడా కలెక్టర్ గారు వద్దన్నారు. ఎందుకంటే చాలా సంఘటనల వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి వారు, కాబట్టి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. వాళ్ళు ఈసారి పాసులు కూడా లేవు ఎక్కడ కూడా. దర్శనానికి స్వచ్ఛందంగా వచ్చేటి ప్రతి భక్తుని కూడా దర్శనం కల్పించడానికి దేవాదాయ శాఖ సిద్ధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అదే తెల్లవారి మంగళవారం రోజున కూడా స్వామివారి నాగవల్లి కార్యక్రమం ఉంటుంది. బుధవారం రోజున అన్నపూజ, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. గురువారం మన 5వ రోజు చందనోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు ముఖ్యంగా సహకరించాలి. చాలా ప్రాముఖ్యత కలిగిన మన దేవాలయం, మన వ్యవస్థ నిరంతరం మీరు కూడా సందర్శించేటువంటి దేవాలయం కాబట్టి ముఖ్యంగా మీరు సహకరిస్తే ఏదైనా ఉత్సవం విజయవంతమవుతుంది. ఏదైనా మీ ద్వారా మాత్రమే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కాబట్టి మీడియా మిత్రులు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం కాబట్టి వీళ్ళు దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు అన్నీ సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకే విజ్ఞప్తి చేస్తున్నాం.